అందరికీ నమస్కారం. ప్రధాని మోడీకి విషాదం, ఆరుగురు కనుమూత. ఈ విషయాలను తెలుసుకుని వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆప్తులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది అని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందేశాన్ని ప్రధాని కార్యాలయం ఎక్స్ ఖాతాలో బుధవారం అర్ధరాత్రి పోస్ట్ చేసింది. అయితే తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు బుధవారం డీజీపీ, అదేవిధంగా టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. భక్తుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని చంద్రబాబు అన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తీవ్ర బాధ కలిగించిందని అన్నారు. తిరుపతి తొక్కిసలాటలో భక్తులు కనుమూయడంతో ఈ వార్త తెలిసిన ప్రధాని మోదీ దిగ్బంధం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం అని చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.